రాను రాను అక్రమ వ్యాపారాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చిన్న పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లు, ఐస్ క్రీములను కూడా వదలటం లేదు అక్రమార్కులు. ఆ మధ్య పలుచోట్ల గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా ఐస్ క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీం కోసం పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఎగబడ్డంతో అనుమానం వచ్చిన పోలీసులు కేఫ్పై దాడి చేయగా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 1 and 5 లో హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ షాప్ లో విస్కీ ఐస్ క్రీం అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 1 కేజీ ఐస్ క్రీంలో 60 ml 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు పోలీసులు. అక్కడితో ఆగని ఈ ముఠా మరో అడుగు ముందుకు వేసి ఫేస్బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని పెంచుకునే ప్రయత్నం చేశారని తెలిపారు పోలీసులు. పక్కా సమాచారంతో కేఫ్ పై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు 1/2 కేజీ విస్కీ ఐస్ క్రీములను, 23 పీసులను, 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాను రాను అక్రమ వ్యాపారాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిన్న పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లు, ఐస్ క్రీములను కూడా వదలటం లేదు అక్రమార్కులు. ఆ మధ్య పలుచోట్ల గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా ఐస్ క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీం కోసం పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఎగబడుతూ ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు కేఫ్ పై దాడి చేయగా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లో రోడ్ నంబర్ 1 and 5 లో హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ షాప్ లో విస్కీ ఐస్ క్రీం అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 1 కేజీ ఐస్ క్రీంలో 60 ml 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు పోలీసులు. as a chef అంత స్ట్రాంగ్ అంటే
పిల్లలు అన్ని విషయాలు చిన్నపిల్లలు చెప్తే క్లాసులు మాత్రమే లేవుతారని చెప్పినాను. అక్కడితో ఆగని ఈ ముఠా మరో అడుగు ముందుకు వేసి ఫేస్బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని పెంచుకునే ప్రయత్నం చేశారని తెలిపారు పోలీసులు. పక్కా సమాచారంతో కేఫ్ పై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు ½ కేజీ విస్కీ ఐస్ క్రీములను 23 పీసులను 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామూలు విలేజ్ వేరే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఇందులో ఫస్ట్ అదే చెప్పి అంత స్ట్రాంగ్ ఉంటే చిన్నపిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్స్ ఐస్ క్రీములను కూడా వదలటలేదు అక్రమార్కులు. వాటిలో కూడా విస్కీ కలిపి అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఏంటి ఐస్ క్రీముల్లో కూడా విస్కీ కలిపి అమ్మడం, చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్లు అట్రాక్ట్ అవడం అసలు ఎక్కడ జరుగుతుంది? దీనికి సంబంధించిన వివరాలేంటి? 115 ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే ఉందో అందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు. చాలా ఇష్టంగా కూడా ఐస్ క్రీములు తింటూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి ఇంత గిరాకీ వస్తుంది, అసలు ఏంటి ఊహించినటువంటి చిన్నపిల్లలు, యువత అందరూ పదే పదే ఎగబడి మరీ కొంటున్నారు. ఏంటి దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి కనుక్కోవాలనుకున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఎవరికి ఎటువంటి డౌట్ రాలేదు. సో కొంత ఎక్కడో ఒక చిన్న అనుమానం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చింది. ఏంటి విస్కీ ఏంటి, విస్కీలో ఐస్ క్రీమ్ కలపడం ఏంటి, ఇదంతా కూడా నిజమేనా అని తెలుసుకోవడానికి 115 అనేటటువంటి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు అధికారులు. చెక్ చేసినటువంటి క్రమంలోనే అంతా బాగానే ఉంది కదా, నిర్వాహకులైనటువంటి దయాకర్ రెడ్డి కావచ్చు, శోభన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సూపర్గానే నడుపుతున్నారు అనుకున్నారు. కానీ అసలు విషయము తనిఖీలు చేసే కొద్దీ, అంటే 1 గంట తనిఖీ చేసి 2 గంటలు తనిఖీ చేసిన తర్వాత అప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. 60 గ్రాముల ఐస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అందులో ఒక్కొక్కరు కూడా మినిమం తీసుకుంటే కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని 2 ఐస్ క్రీమ్ తీసుకుంటారు, మ్యాక్సిమం అలా తీసుకుంటారు, తింటూ ఉంటారు. అటువంటి ఒక్కొక్క ఐస్ క్రీమ్లో వీళ్ళు విస్కీ కలుపుతున్నారు. మత్తు కలగడానికి, అంటే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆ ఫ్లేవర్, ఆ మత్తు ఫ్లేవర్, చిన్నగా మత్తు ఫ్లేవర్ అనేది రావడానికి ఆ ఐస్ క్రీమ్లలో విస్కీ కలుపుతుంది ఈ ముఠా. ఏదైతే వీళ్ళు గత కొంతకాలం నుంచి తమ 115 అనేటటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ ఉందో దీన్ని బాగా కూడా సేల్స్ పెంచాలి అనేటటువంటి ఒక నీచపు ఆలోచనతో, ఒక మూర్ఖపు ఆలోచనతో మొత్తానికైతే ఐస్ క్రీమ్లో వచ్చేసి విస్కీ కలపడం మొదలుపెట్టారు. హైదరాబాద్లో జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం పైన రంగంలోకి దిగినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కూపీలు అవుతే మొత్తం బండారం అంతా కూడా బయటపడింది. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే నిందితుల మీద అతి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి ఫుడ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ ఫుడ్లో కల్తీ చేసేటటువంటి విధానం అదంతా కూడా పక్కన పెడితే చిన్నపిల్లలు అదేవిధంగా యువత ఆరోగ్యంతో ఆడుకోవడానికి వీళ్ళు చేసినటువంటి నీచపు పని కేవలం డబ్బుల కోసం, కాసులకు కక్కుర్తిపడినటువంటి ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం డబ్బులు సంపాదించాలి, తమ ఐస్ క్రీమ్లు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మొత్తం ఓవరాల్గా హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలు కూడా వ్యాపించాలి అంటే ఈ మాత్రం ఫేమస్ అవ్వాలి అని అనుకున్నారు. అనుకున్నట్టు విధంగానే ఐస్ క్రీమ్లో విస్కీ కలిపారు. ఇప్పుడు చివరికి అడ్డంగా దొరికిపోయారు. అయితే మధు, ముఖ్యంగా చిన్నపిల్లల్నే టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. గతంలో చూస్తేనేమో చాక్లెట్స్ లోనేమో గంజాయి కలిపి స్కూల్స్ దగ్గర వాటి దగ్గర అమ్మారు. ఇప్పుడు చూస్తేనేమో పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్స్ లో ఇలా విస్కీ కలిపి అమ్మడం, దీన్ని ఎలా చూడాలి? అసలు గవర్నమెంట్ ఎన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఇలాంటి పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఇక్కడ బేసిక్గా ఒకటే, వాళ్ళ సేల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అమ్ముతున్నటువంటి ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. అది ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా సరే, ఏ కాలమైనా సరే ఐస్ క్రీమ్ను ఎగబడి కొనాలి. ఇక్కడే అందరికీ కూడా డౌట్ వచ్చింది. మామూలుగా అయితే వర్షాకాలం ఇది, సో ఈ వర్షాకాలంలో వెళ్ళి ఐస్ క్రీమ్లు కొనడం, అందులోనూ ఒకటి అనుకుంటే ఓకే, చాలా సింపుల్గానే ఒకటి ఏదో తింటున్నారో అనుకోవచ్చు. కానీ 1 కాదు 2 కాదు, వెళ్ళే కొద్దీ తినే కొద్దీ ఇంకా కావాలి అంటే కూడా పిల్లలు అడుగుతూ ఉండడంతో అక్కడే అసలు మొత్తం బండారం అంతా కూడా బయటపడింది. తల్లిదండ్రులు కూడా డౌట్ వస్తుంది కదా, ఏదైనా సరే వేరే కంపెనీలకు సంబంధించి ఐస్ క్రీమ్ తీసుకొస్తే కానే కాదు, మాకు ఇదే కంపెనీకి సంబంధించిన
సంబంధించినటువంటి 115 అనేటటువంటి ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఐస్ క్రీమ్ మాత్రమే కావాలని అడగడం, అక్కడే తల్లిదండ్రులకు డౌట్ వచ్చింది, అధికారులకు కూడా డౌట్ వస్తుంది. అందుకోసం అనేసి వెళ్ళి తనిఖీ చేసినప్పుడే అసలు ఐస్ క్రీమే కాదు, ఐస్ క్రీమ్ పేరుకు మాత్రమే అది ఐస్ క్రీమ్, లోపలంతా కూడా మందు కలుపుతున్నారు, రేట్లు కూడా అదే విధంగా పెడుతున్నారు. 60 గ్రాముల ఐస్ క్రీమ్లో వీళ్ళందరూ కూడా ఇంత విస్కీ కలిపి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా కూడా తిన్న తర్వాత ఆ ఫ్లేవర్ ఉంటుంది, ఆ మత్తు కూడా కలిగిస్తుంది. సో ఆ ఫీల్ అనేది అంటే ఆ మత్తు విస్కీ అనేది ఐస్ క్రీమ్లో ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ వెళ్ళిన తర్వాత ఆ మత్తు అనేటటువంటి ఫ్లేవర్ మళ్ళీ మళ్ళీ కావాలి అంటే మందు తాగినప్పుడు ఇంకా మందు ఎలాగైతే తాగుతామో అదేవిధంగా ఈ ఐస్ క్రీమ్లో మందు ఉంది కాబట్టి ఇదే ఐస్ క్రీమ్ మళ్ళీ మళ్ళీ కావాలి అనేటటువంటి ఆలోచనతోనే అందరూ చిన్నపిల్లలు కూడా ఎగబడుతూ ఉండడంతో చివరికి మొత్తం బండారం అంతా కూడా ఈ రోజు బయటపడింది. నిన్నటి నుంచి తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి, అధికారులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో శోభన్ కావచ్చు, దయాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని అయితే రైట్ నౌ విచారిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తుంటే కనుక డబ్బు సంపాదించాలన్న ఒకే ఒక్క మార్గం కోసమే ఇలాంటి చేస్తున్నారా, తక్కువ టైంలోనే డబ్బు సంపాదించాలి అని మార్గం కోసమే ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు బిజినెస్ చేసేవాళ్ళు అని చెప్పి మనం అనుకోవచ్చా మధు? ఇక్కడ ఒకటి ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో గతంలో కూడా మనం చూసాం, చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ చాక్లెట్లకు సంబంధించి కూడా వాటిలో గంజాయి కలిపి చాలా వైరల్ అయిపోయినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, స్కూళ్ళ దగ్గర కావచ్చు, చాక్లెట్లలో గంజాయి కలిపి ఆ చాక్లెట్లని అంతా కూడా చాలా వరకు పిల్లలకు అమ్మేవారు, ఎగబడి పిల్లలు కూడా కొనేవారు. అలా ప్రతిదీ కూడా అంటే పిల్లలే టార్గెట్గా చేసుకుని ఆ పిల్లలు తినేటటువంటి ఐస్ క్రీమ్లు కావచ్చు, చాక్లెట్లు కావచ్చు, ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద ఫుడ్ పదార్థాలు అన్నిటి మీద కూడా టార్గెట్ చేసుకుని ఈ ముఠా అంతా కూడా పనిచేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ గంజాయి చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా కొన్ని చోట్ల దొరుకుతున్నప్పటికీ కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఐస్ క్రీమ్, ఈ ఐస్ క్రీమ్లో వర్షాకాలంలో కూడా ఈ స్థాయిలో తినడం ఏంటి అనేది అందరికీ అనుమానం వస్తుంది. సో ఇక గంజాయి చాక్లెట్లు కంప్లీట్ అయిపోయి ఇక మందు కలిపినటువంటి ఐస్ క్రీములు. సో మరి ఈ ఐస్ క్రీముల మీద ఎందుకు ఎగబడుతున్నారంటే ఇది నెక్స్ట్ ఏం రాబోతుంది. ఆల్రెడీ గంజాయి చాక్లెట్లు ఒక ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు చూసుకుంటే ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి మద్యం కలిపి అమ్మడం ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం రాబోతుంది, పిల్లలే టార్గెట్గా చేసుకుని వాళ్ళ జీవితాలతో వీళ్ళు ఎవరైతే మొత్తం అమ్ముతున్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలతో చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటూ మాకు డబ్బు వస్తే చాలు అనేటటువంటి ఒకే ఒక మూర్ఖపు ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్తు, చిన్నపిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఫ్యూచర్లో వీళ్ళు ఇలానే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. మందు అలవాటు అవ్వడం, ఆ మందుకు సంబంధించి మొత్తం వ్యవహారంలో వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ మందు తాగాలనుకోవడం, మందు కాస్త గంజాయి నుంచి డ్రగ్స్ వరకు వెళ్ళడం, ఆ డ్రగ్స్ నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళడం, అలా చూసుకుంటే మాత్రం క్రైమ్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమనుకుంటారు, ఐస్ క్రీమే కదా, ఐస్ క్రీమ్లో మందు కలిపారు, తిన్నారు, అది సింపులే కదా, కేసు అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ అలా కాదు కదా, ఇది లాంగ్గా చూసుకుంటే మాత్రము రానున్న కాలంలో వీళ్ళు ఇదే కొనసాగితే మాత్రము ఆ పిల్లలందరూ కూడా రానున్న కాలంలో క్రైమ్ స్టేజ్ అంటే క్రైమ్ చేసే వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం వ్యవహారంలో ఇప్పటితో ఇలాంటివి ఇంకా పైన రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక మాట అయితే చెప్పాలి, హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పడినటువంటి కొన్ని టీములు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా నార్కోటిక్ టీములు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ఇటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. అలా కంట్రోల్ చేయడంలో భాగంగానే రైట్ నో ఇప్పుడు గతంలో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి, ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఈ రకమైనటువంటి ఐస్ క్రీమ్లు పట్టుబడ్డాయి. ఎక్కడ ఇటువంటి మత్తు పదార్థాలు అనేటటువంటి వాటికి చోటు ఇవ్వకుండా ఉండడం కోసం అనేసి హైదరాబాద్లో ఉన్నటువంటి నార్కోటిక్ బ్యూరో కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీస్ కావచ్చు, ఈ 3 డిపార్ట్మెంట్లు అయితే చాలానే కష్టపడుతున్నాయని చెప్పొచ్చు. అయితే మధు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కనుక అన్ సీజన్ లో కూడా సేల్స్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఫేస్బుక్ లో కూడా కొన్ని యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాడ్స్ పిల్లలు కనుక చూస్తే అట్రాక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ మౌత్ పబ్లిసిటీ వల్లే ఈ ఐస్ క్రీమ్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తీసుకోవడం జరుగుతుందా? ఈ విధంగా ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటారు? అంటే ఎలా ఉంటుందంటే ఈ మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో మామూలుగా ఒక సినిమా మనం చూసుకుంటాం, ఆ సినిమాకి వెళ్ళి చాలా సింపుల్గా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మౌత్ పబ్లిసిటీ అనేది ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఆ సినిమా బాగుంది అంటే ఒకరి ద్వారా అలా వెళ్తుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కూడా చూసుకుంటే ఐస్ క్రీములకు సంబంధించి ఐస్ క్రీములు తినేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు కావచ్చు లేకపోతే యువత కావచ్చు, వాళ్ళందరూ కూడా అదే పలానా చోట 115 అనేటటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఒకసారి ఐస్ క్రీమ్ తిందాంరా, తిన్నాక నువ్వే చెప్పు ఎలా ఉందో, అప్పుడు నువ్వే చెప్తావు నాకు, అరే మంచి ఐస్ క్రీమ్ తినిపించావంటారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అలా కలుపుతున్నారు వాళ్ళు, కొత్త రకమైనటువంటి
ఫ్లేవర్స్ తీసుకొని వచ్చారంట, మార్కెట్లో దొరుకుతున్నాయి, మనం వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామనేసి ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్, లేకపోతే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఇంకో స్టూడెంట్, లేకపోతే ఒక ఫ్రెండ్ నుంచి ఇంకొక ఫ్రెండ్, అలా కూడా అమ్మాయిలు కావచ్చు, యువతలో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు, స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయిపోతున్నారు దానికి. అలా అట్రాక్ట్ అయిపోవడం వల్ల చివరికి ఏమవుతుందంటే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక స్కూళ్ళకి, అనేక కాలేజీలకి, అనేక మంది రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దానికి అట్రాక్ట్ అయిపోయి చివరికి అయితే పరిస్థితి ఈ స్థాయికి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి మనము ఏదైతే ఇప్పుడు వింటున్నామో ఐస్ క్రీములో మొత్తం విస్కీ కలిపారు, ఆ ఐస్ క్రీమ్ ఇప్పుడు బయటపడింది అనేటటువంటి వార్త ఇప్పటి వరకు ఈ ఐస్ క్రీములు తిన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, తిన్నటువంటి చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏం తెలియదు, అర్థం కాదు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఈ వార్త విన్న తర్వాత 115 ఐస్ క్రీమ్లో విస్కీ కలిపారు అనేటటువంటి ఈ వార్త మాత్రం ఒకసారిగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాళ్ళు కూడా ఏం చేయలేని దిక్కు తోచని పరిస్థితులు, వేరే ఐస్ క్రీమ్ తినలేదు, ఇంకా చిన్నపిల్లలు మాకు అదే కావాలంటారు, ఇంకా ఐస్ క్రీమ్ ఏమో ఇక దొరకవు, ప్లస్ ఇంకొక ఐస్ క్రీమ్ ఇచ్చినా కానీ వాళ్ళకి అలవాటు పాటు ఆ చిన్నపిల్లలంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు తిన్నదానికి వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఒక కొత్త రకమైనటువంటి వాళ్ళు తెలియని ఆందోళన అయితే మొదలైంది. అయితే ఇది ఒక్కటే షాప్ ఉందా, ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఎక్సైజ్ అధికారులు ఏమంటున్నారు? ఒకటే షాప్ హైదరాబాద్ మొత్తంగా ఉందని అయితే చెప్పచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. మామూలు విలేజ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఇందులో ఫస్ట్ యాజ్ ఎ షెఫ్కి అంత స్ట్రాంగ్ అంటే పిల్లలు అన్ని విషయాలు చిన్నపిల్లలు చెప్తే